మంత్రాలకు చింతకాయలు రాలుతావని ఒక ప్రశ్న అండి. రాలుతాయి. మరి హైటెక్ ప్రపంచంలో మంత్రాన్ని నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది కొంతమంది బ్రాహ్మలు, కొంతమంది పీఠాధిపతులు, కొంతమంది ఈ మంత్రాలను నమ్ముకొని మరి ఆ విధంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది నాస్తికము అనేటువంటి వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. కానీ నిజంగా చెప్తున్నాను, మంత్రంతో కాంతి ఏదీ లేదు. మంత్రము అంటే మననమే మంత్రం, మన ఏవ మంత్రము, మననం చేయడమే మంత్రం. కాబట్టి ఆ మంత్రాలకు చింతకాయలు రాలడము 100కి 100 పాళ్ళు నిజం. ఆ విషయం నేను చెప్తాను. ఉదాహరణ, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. వాడికి ఎలాంటి సైన్సు కానీ ఎలాంటి విషయాలు కానీ తెలియవు. అటువంటి పిల్లవాడికి కడుపులో నొప్పి వస్తుందండి. వచ్చినప్పుడు ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆ నూనె మంత్రించుకొస్తారు. ఆ నూనె వాడికి పెడితే అది తగ్గుతుంది. వాడికి దృష్టి దోషం తగులుతుంది, మంత్రిస్తే వాడికి తగ్గుతుంది. పెద్దవాళ్ళ కంటే సైకలాజికల్గా ఆలోచించవచ్చు. అదేవిధంగా నా అనుభవంలో ఎంతోమందికి ఆ పుత్రకామేష్టి వల్ల, ఆ మంత్రాల ఉచ్చరణ వల్ల మరి సంతానం కలిగింది. మరి వేదం పఠనం చేసినట్టయితే, వేద పఠనం ఎవరైతే వింటారో వాళ్లకు మనశ్శాంతి కలుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మరి వర్షం, నా అనుభవంలో చెప్తున్నానండి, పెద్ద వర్షం వస్తుంది, గాలివాన. నేను యజ్ఞం చేస్తున్నాను వికారాబాద్ దగ్గర, తాండూరు వికారాబాద్ మధ్యన. పెద్ద వర్షం వచ్చింది, గాలివాన వచ్చేసింది, పెద్ద వనగళ్ళు పడేటువంటిది. అమ్మ అని ప్రార్థించినాను, అమ్మా జగన్మాత అని ఆ అమ్మవారిని మూలమంత్రంతో ప్రార్థించగానే మా చుట్టూ వర్షం, బ్రహ్మాండమైన వర్షము. అక్కడ వర్షం లేదండి. అదేవిధంగా ఎంతోమందికి ఆరోగ్యం కానివ్వండి. అయితే ఇక్కడ మంత్రము మన ఏవ మంత్రాణం అంటే, ఆ మంత్రం జపించేవాడు, ఆ మంత్రాన్ని, ఆ మంత్ర తీర్థం తీసుకునేవాడికి ఇద్దరికి విశ్వాసం ఉండాలండి. ఉదాహరణ, మంత్రాలు లేవు, దేవుడు లేడు, ఇదంతా కొంతమంది అభూత కల్పన అనేటువంటి వాళ్లకు నేరుగా ఒక సమాధానం ఇస్తున్నామండి. మీరు మీ తల్లిని గౌరవిస్తున్నారు, మీ చెల్లెలను గౌరవిస్తున్నారు, మీ భార్యను గౌరవిస్తున్నారు. మరి భార్యకు చెల్లెలికి ఏమైనా తేడా ఉందా అంటే ఏమీ తేడా ఉండదు. కానీ చెల్లెలు చూసినప్పుడు ఒక భావన వస్తుంది, భార్యను చూసినప్పుడు ఒక భావన వస్తుంది. కాబట్టి ప్రతిదానికి ఏం చెప్తున్నాడు మరి మంత్రంలో, సాంగం సాయుధం సవాహనం సశక్తి సపుత్ర సపరివార సమేతం. దేవత, ఏ దేవత ఉంటే అమక దేవతస్య ఆవాహనం అంటే మంత్రం వల్ల సాధించలేనిది ఏంటి లేదు. వర్షాలు రావడానికి మంత్రం ఉంది, వర్ణ జపం. అదేవిధంగా ఆరోగ్యం కొరకు భాస్కర ఆరోగ్యం దద్యాత్. మరి ఈ మధ్యన మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యన వచ్చినటువంటి కరోనా ఉంది. కరోనాలో రకరకాల మందులు వాడినారు. కానీ కరోనా అప్పుడు ఎవరైతే ఎండలో నిలబడి ఆ భాస్కరుణ్ణి అంటే సూర్యనారాయణని ప్రార్థన చేసినారో, ఓం నమో సూర్యనారాయణాయ, ఓం నమో దివాకరాయ, ఓం నమో భాస్కరాయ అని చేసినటువంటి వాళ్లకు కరోనా రాలేదండి. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి ఈ మంత్రాన్ని, బీజాక్షర మంత్రం ఉంది, ప్రార్థనా రూపకమైన మంత్రం ఉంది. ప్రార్థనలో నియమనిష్టలు అవసరం లేదు. బీజాక్షరం అప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మధ్యనే మరి ఒక విద్యార్థినికి అమెరికా వెళ్ళడానికి నేను ఒక మంత్రజపం ఇచ్చినానండి. ఆ అమ్మాయికి ఆ మంత్రజపం చేసుకున్నాక 11 రోజులకు వీసా వచ్చింది. ఇది ముమ్మాటికి సత్యము, సత్యము, సత్యం. అందుకే మంత్రము, మంత్ర రహస్యం. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా. ఈ మంత్రాన్ని, బీజాక్షర మంత్రాన్ని బహిర్గతం చేయకూడదు. కాబట్టి పండితులు ఏం చేస్తారు, వేద పండితులు మౌనంగా జపం చేస్తారు. ఒక గ్లాసులో నీళ్లు పెట్టండి, మీకు మంత్రానికి మరి దైవానుగ్రహానికి తేడా చెప్తాను. 2 గ్లాసులలో నీళ్లు తీసుకోండి. ఒక గ్లాసు నీళ్లు మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి ముందు పెట్టండి, 2వ గ్లాసు పక్కకు పెట్టండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఆ దేవుడి ముందు పెట్టినటువంటి నీళ్లు తాగండి. మీకు వెంబడే తెలుస్తుంది తేడా. ఈ నీళ్లు తాగండి, తేడా తెలుస్తుంది. కాబట్టి మంత్రము ఎప్పుడూ ఉంది. మంత్ర అనుష్ఠానం చేసేవాడిని బట్టి ఉంటుందండి. ఉపాసకులు అని ఉంటారు. ఆ ఉపాసకులు చేసినటువంటి ఉపాసన అంటే ఏంటి?
ఆసనం అంటే కూర్చోవడము, ఉప అంటే దగ్గరలో. అంటే ఆ మంత్రాన్ని అక్షరలక్ష చేసేవాళ్ళు ఉన్నారు, అక్షరకోటి చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలుట ముమ్మాటికి సత్యము సత్యము సత్యము. ఎవరికైనా సందేహం కలిగినట్టయితే తప్పకుండా ఆ మంత్ర ప్రభావాన్ని నేను చూపిస్తానని, ఆ దైవాన్ని నేను చూపిస్తానని మరి సభాముఖంగా తెలియజేస్తున్నాను.